అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ గుడికి సంబంధించింది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి ఒకసారి ఈ తెలిసి? గుడి 2004 సంవత్సరంలో మంత్రివర్యులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు 18వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా ఈ గుడికి శంకుస్థాపన. అయ్యప్ప స్వామివారి ఆలయం ప్రధాన తాంత్రివర్యులు శ్రీ కంఠరారు రాజీవ్ తాంత్రి గారిని తీసుకువచ్చి ఇక్కడ గణపతోమం చేయించి స్థలశుద్ధి గావించి 2005 జనవరి 5న శంకుస్థాపన చేశారండి. ఈ ఆలయంలో శబరిమలలో అయ్యప్ప స్వామివారి ఆలయం ఏ ప్రమాణాలు అంటే ఏ కొలతలతో ఉందో అదే కొలతలతో పూర్తిగా రాతి నిర్మాణం అంటే 1000 సంవత్సరాలైన చెక్కు చేతన రీతిలో పూర్తిగా గ్రానైట్ రాతితో ఈ ఆలయం నిర్మించారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. సామాన్య మానవుడు అంటే శబరిమల వెళ్ళలేని వాడు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఆ స్వామివారికి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో పూర్తిగా రాతి నిర్మాణంతో ఇక్కడ ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో ఇంటి దగ్గర దీక్ష చేసుకోలేని వారికి 41 రోజులు కూడా దీక్ష చేసుకునే విధంగా డార్మెటరీ లాకర్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విజయదశమి పర్వదినం నుండి 2011 మార్చి 20వ తారీఖున ఈ ఆలయం శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి అమృతహస్తాలతో తిరుపతి చంద్రమణి గురుస్వామి వారి పర్యవేక్షణలో అందరి గురుస్వాముల సమక్షంలో శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అనుగ్రహంతో ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారండి. అలాగే విజయదశమి పర్వదినం నుండి ఈ ఆలయంలో అన్నప్రసాదం దాదాపు సాగంతో ప్రారంభమవుతుంది మకర జ్యోతి వరకు అంటే జనవరి 14 వరకు కూడా. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే శబరిమలలో అయ్యప్ప స్వామి వారి దేవాలయం తెరిచినప్పుడు మాత్రమే గణపతోమం చేస్తారు. ఇక్కడ అలా కాకుండా 365 రోజులు కూడా ఉదయం 5:30 గంటల నుంచి గణపతోమం ప్రారంభమవుతుంది. ఎన్ని ఆటంకాలు జరిగినా ఈ తుఫాను వచ్చినా ఏమొచ్చినా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా అంటే 365 రోజులు ఇక్కడ గణపతోమం జరిగే భారతదేశంలోనే ఏకైక ఆలయం ఈ అయ్యప్ప స్వామివారి ఆలయం. అంతేకాకుండా ఈ ఆలయాన్ని పవిత్ర గోదావరి నదీ తీరాన్న కట్టినటువంటి ఏకైక ఆలయం కూడా ఇదే. ఈ ఆలయంలో ఉపాలయాలుగా మాలికాపురత్మత, సువత్సలాసేత ఆంజనేయ స్వామి, మేధా దక్షిణమూర్తి, లక్ష్మీ హైగ్రీవాచార్యుల వారు, దత్తాత్రేయ లీలావతి, సాయిబాబా ఆలయాలు కూడా ఉపాలయాలుగా ఉన్నాయి. ఇక్కడ ఆలయ మందిరంలో చుట్టూ కూడా అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్ర అక్కడ బొమ్మల రూపంలో అందరికీ కూడా ప్రదర్శించబడుతుంది. అది ఏ ఆలయంలో కూడా అలా లేదు. సాధారణంగా ఫోటోలు పెడుతూ ఉంటారు, అలా కాకుండా విశేషం ఇది. కాబట్టి ఇక్కడ సాధారణంగా ప్రతి దేవాలయం కూడా కిందన స్లాబ్ వేసి కిందన ఏదో దేవుడిని నిలబెట్టడం ఏదో జరుగుతుంది. ఇక్కడ అలా కాకుండా 60 అడుగుల లోతుకి ఫౌండేషన్ తీసి దాని నుంచి శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం నుంచి పంచలోహ ఒక రాగిని సంబంధాలు తీసుకొచ్చి దాని మీద స్వామిని కూర్చోబెట్టారు. ఇక్కడ విశేషం అది. అంతేకాకుండా ఈ స్వామివారి మీద అభిషేకించినటువంటిది ఏ జలాలైనా సరే, ఏ జలాలైనా సరే, ఏ అభిషేక ద్రవ్యాలైనా సరే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గోదావరి నదిలో కలవడం ఇక్కడ విశేషం అనమాట. ఏప్రిల్ 14 ఆ ప్రాంతంలో 13, 14, 15 ప్రాంతంలో సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయి. ఇక్కడ
అదొక విశేషం. ఇన్ని విశేషాలు ఉంటుంటే ప్రతి ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సుదూర హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, గుంటూరు నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అనేక మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. స్వామియే శరణమయ్యప్ప. దివ్య పావన పొన్ను 18 దివ్య పావన పొన్ను 18 సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా ఉంది దివ్య పావన 18 బంగారు మిట్టుతో ఉందో అంతటి విశేషమైన దేవాలయం. ఒక నదీ తీరాన ఏకశిల 18 కలిగి రాతి కట్టడంతో ప్రపంచంలోనే 365 రోజులు నిత్య గణపతి హోమం చేసుకుంటూ విజయదశమి నుంచి మకర సంక్రమణ మహాపుణ్యకాలంగా మహాన్నదానం జరుగుతున్న ప్రపంచంలోనే ఏకైక అయ్యప్ప స్వామి సన్నిధానం. అంటే ఒక తెరిచిన రోజుల్లోనే గణపతి హోమం అవుతుంది. ఇక్కడ అలా కాకుండా ప్రతి నిత్యం 5:30 గంటలకు నిత్య గణపతి హోమం అవుతుంది. సంకటహర చతుర్థి ప్రత్యేక ఆకర్షణ. అలాగే తిరువాభరణం పావన శబరిమలలో ఏ విధంగా అయితే గరుడ పక్షి తిరువాభరణం నక్షత్ర దర్శనం మన దేవాలయాల్లో కూడా రాజమహేంద్రవరం అయ్యప్ప స్వామి దేవాలయాలు కూడా అన్ని విశేషాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. ఇది సాక్షాత్ అయ్యప్ప స్వామి కొలువై ఉన్న ఏకైక అయ్యప్ప స్వామి ఆలయం. ఈ ఆలయంలో సంవత్సరానికి కొన్ని వేల మంది మాలలు వేసుకుంటారు, ఇరుములు కట్టుకుంటారు, శబరిమల వెళ్తారు, లేదా ఇక్కడ 18 ఎక్కుతారు. కాబట్టి ఇంత దేవాలయంలో మనం అందరం శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి రుణపడి ఉండాలి. కారణం ఏంటంటే ఆయన యొక్క 18వ సంవత్సరంలో శుభ సందర్భంగా ఆయన గవర్నమెంట్ రావడం, ఈ స్థలాలన్నీ దేవాలయాలకు ఇవ్వడం, ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించాలని కమిటీ సభ్యులు అయిన శ్రీ చల్లా శంకర్రావు గారు, శ్రీ తోట సుబ్బారావు గారు, పలసానిపల్లి హనుమంతరావు గారు, మంతెని కేశవరావు గారు, చలపతి గురుస్వామి గారు, కెప్టెన్ మూర్తి గారు, దాలు రామకృష్ణ గారు మొదలైన కమిటీ సభ్యులతో ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రతి టికెట్ కూడా చాలా అతి సామాన్యుడు కూడా అందుకునేటట్టే ఉంది తప్ప అత్యంత ఖరీదైంది కాదు. అలాగే పావన శబరిమలలో ఏ విధంగా అయితే పడి పూజ కార్యక్రమాలు నిర్వర్తించబడతాయో అంతటి వైభవోపేతమైన 18 పూజలు ఇక్కడ జరుగుతాయి. సాక్షాత్తు శబరిమలలో ఈ పడి పూజ చేయించుకోవాలంటే 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ మన వాళ్ళు కట్టినా ఒక 25 సంవత్సరాల తర్వాత కానీ రాదు. మన దేవాలయంలో ఒక 5,000 రూపాయలు దేవస్థానం కడితే చాలు. ఒక 18 మంది కలిసి చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే స్వామివారి యొక్క విశేష సేవలన్నీ కూడా పావన శబరిమలలో ఏ విధంగా జరుగుతాయో అంతటి వైభవపేతమైన పూజలు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వామి సంగీప చలపతి కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారండి? ఈ ఆలయంలో శ్రీ జక్కంపూడి విజయలక్ష్మి గారి అధ్యక్షతన శ్రీ చల్లా శంకరరావు గారు, పలసాలపల్లి హనుమంతరావు గారు, మంత్రి కేశవరాజు గారు, కోట సుబ్బారావు గారు, దౌలు రామకృష్ణ గారు, పల్లా సత్యనారాయణ గారు, చలపతి గురుస్వామి గారు, ఎమ్మంది మోహన్ రావు గారు, వరద మురళీధరరావు గారు, సలగాల సుబ్బారావు గారు, మన్నే సుబ్బారావు గారు, జాస్తి సత్యనారాయణమూర్తి గారు, బొమ్మల రాజ్కుమార్ గారు కుమారు, బొమ్మ జయకుమార్ గారు, వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరందరూ కూడా జక్కంపూడి విజయలక్ష్మి గారి ఆదేశానుసారం ఈ ఆలయంలో ఏ కార్యక్రమాలు చేసినా, ఏ అభివృద్ధి పనులు చేసినా వారి ఆదేశానుసారం వారి అభిరుచుల మేరకు ఇక్కడ ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటారండి. కాబట్టి ఎంత విశేషమైనటువంటి ఆలయానికి ప్రతి స్వామి ప్రతి భక్తుడు వచ్చి ఆ స్వామి వారికి దివ్య అనుగ్రహాన్ని పొందవలసిగా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప.
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ